హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్. మన ప్రీవియస్ వీడియోలో మొదటి రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకున్నాం. మొదటి రోజు పాండవులు తమ వైపున్న వీరుల్ని చాలామందిని కోల్పోయారు. అభిమన్యుడు ఒక్కడే గొప్ప వీరుడైన భీష్ముడిని మొదటి రోజు యుద్ధంలో ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన పోరాటాన్ని చూడ్డానికి సాక్షాత్తు ఆ దేవతలే దిగివచ్చారు. అభిమన్యుడు తన పదునైన బాణాలతో కృపాచార్యుని ధనస్సును కూడా విరిచేశాడు. కృతవర్మని ఇంకా శల్యుడి మీద దాడి చేసి వాళ్ళని వారి రథాలపై నుంచి కింద పడేలా చేశాడు. ఆ తరువాత భీష్ముడు తన సైన్యంతో పాండవుల సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. శల్యుడు తన బల్యంతో ఉత్తరుడిని చంపేశాడు. ఒకవైపు భీష్ముడు ఉత్తరుడి అన్నైన శ్వేతుణ్ణి తన అస్త్రంతో చంపేశాడు. ఇలా పాండవులు మొదటి రోజు తమ సైన్యాన్ని చాలా కోల్పోయారు. విచారంగా ఉన్న పాండవ సోదరులకు శ్రీకృష్ణుడు ధైర్యాన్ని నింపుతాడు. రెండో రోజు సూర్యోదయం అవ్వగానే యుద్ధం ప్రారంభమవుతుంది. పాండవులు తమ సైన్యానికి ఎంతో ధైర్యం ఇచ్చి యుద్ధభూమిలోకి అడుగు పెడతారు. వారి సైన్యాన్ని ఎంతో వ్యూహాత్మకంగా నడిపిస్తారు. మొదటి రోజు యుద్ధంలో కౌరవులకు విజయం కలిగినందుకు దుర్యోధనుడు అహంకారం ఇంకా గర్వంతో రెచ్చిపోతున్నాడు. ఇలాగే యుద్ధం చేస్తే మనం ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలుస్తాము, మీ ప్రాణాల మీద ఆశ వదిలేసి ఈ యుద్ధాన్ని చేయండి అని తన సైన్యానికి గట్టిగా అరిచి దుర్యోధనుడు చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కురుక్షేత్ర యుద్ధం డే 1 to 18 సిరీస్ని మీ సపోర్ట్ ఉంటేనే సక్సెస్ చేయగలము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. భీష్ముడు నడిపిస్తున్న కౌరవ సైన్యం మళ్ళీ పాండవ సైన్యాన్ని బాగా ఎదిరించి చాలామంది సైనికుల్ని చంపేశారు. అది చూసిన అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఇలాగే మనం యుద్ధం చేస్తే భీష్మ పితామహుడి చేతిలో మన సైన్యం నశించిపోతుంది. భీష్ముడిని ఎలాగైనా చంపితేనే మన సైన్యాన్ని కాపాడుకోవచ్చని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని యుద్ధభూమిలోన భీష్ముడి రథం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అర్జునుడిని ఎదిరించేందుకు భీష్ముడు సంతోషించి తన బాణాలను వదలడం ప్రారంభించాడు. భీష్ముడికి ఎలాంటి అపాయం జరగకుండా చూడ్డానికి తన సైన్యానికి దుర్యోధనుడు ఆజ్ఞ ఇచ్చాడు. కౌరవుల వైపు ఉన్న యోధులందరూ భీష్ముడికి అండగా నిలిచి అర్జునుడితో పోరాటం చేస్తారు. కానీ అర్జునుడు మాత్రం తన శత్రు సైన్యాన్ని చూసి లెక్క చేయకుండా అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నాడు. యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కొనే శక్తి కేవలం భీష్మునికి, ద్రోణాచార్యుడికి ఇంకా కర్ణుడికే సాధ్యం. ఈ విషయం అక్కడున్న సైనికులందరికీ కూడా తెలుసు. భీష్ముడికి సహాయంగా ఉన్న ప్రతి సైనికుడిని అర్జునుడు తన బాణాలతో మారణ హోమాన్ని చేస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు తన గాంధీవంతో చేస్తున్న పోరాటాన్ని చూసి కౌరవ సైన్యంలో భయం పుడుతుంది. అర్జునుడు ఉన్న రథం మీద హనుమంతుని పతాకం ఎగురుతోంది. రథానికి రెండు వైపులా మెరుస్తూ ఉంది. అర్జునుడి రథం వెళ్లే వేగానికి అది కరెంటు తీగలాగా మెరుస్తోంది. శత్రు సైన్యాన్ని చీల్చుకుంటూ యుద్ధంలో అర్జునుడి రథం దూసుకొని పోతుంది. ఇది అర్జునుడి రథం అని గుర్తించేలోపే శత్రువులపైకి దూసుకొని పోయేది. యుద్ధభూమిలో అర్జునుడు చేస్తున్న భయంకరమైన యుద్ధాన్ని దుర్యోధనుడు చూసి మూర్ఛపోతాడు. అప్పుడు దుర్యోధనుడు భీష్మునితో, మీరు ఇంకా ద్రోణాచార్యుడు బ్రతికుండగానే కృష్ణార్జునులు ఇద్దరూ మన సైన్యాన్ని కబలించేస్తారు. నా మీద నిజంగానే విశ్వాసం ఉంటే పాండవుల మీదున్న ప్రేమను పక్కన పెట్టి నా కోసం యుద్ధం చేయండి అని అన్నాడు. మీరు అర్జునుడిని తొందరగా చంపకపోతే నన్ను మీరు మోసం చేసినట్టే అని భీష్మునితో అన్నాడు. దుర్యోధనుడు అన్న మాటలు భీష్మునికి కోపాన్ని తెప్పించాయి. అప్పుడు భీష్ముడికి ఇంకా అర్జునుడికి మధ్య ఒక గొప్ప యుద్ధం జరిగింది. దేవతలు వీళ్ళిద్దరి పోరాటాన్ని ఆకాశం నుంచి చూస్తున్నారు. ఎందుకంటే భూమి మీద వీళ్ళిద్దరూ ఒక గొప్ప పరాక్రమవంతులు. వీళ్ళిద్దరూ లెక్కలేనన్ని బాణాలను ఒకరి మీదకి ఒకరు వదులుకుంటున్నారు. భీష్ముడు వదులుతున్న అస్త్రాలను అర్జునుడు తిరిగి తన అస్త్రాలతో ధ్వంసం చేస్తున్నాడు. భీష్ముడు వేసిన ఒక బాణం శ్రీకృష్ణుడి వక్షస్థలానికి తగులుతుంది. తన ప్రేమ పాత్రుడైన రథసారథికి బాణం తగలడంతో అర్జునుడు పట్టరాని కోపంతో ఒక బాణాన్ని గురిపెట్టి భీష్ముడికి సంధించాడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా చాలాసేపు జరిగింది. మరోవైపు యుద్ధభూమిలో ద్రోణాచార్యుడికి ఇంకా తన శత్రువైన ధృష్టద్యుమ్నునికి మధ్య ఒక గొప్ప యుద్ధం జరుగుతోంది. ద్రోణాచార్యుడు చేస్తున్న పరాక్రమమైన యుద్ధానికి ధృష్టద్యుమ్నునికి గాయాలు కూడా అయ్యాయి. కానీ ద్రోణుడి పైన వీరత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడు వేస్తున్న బాణాలను ఇంకా గదలను ద్రోణుడు తన బాణాలతో ధ్వంసం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరాటంలో ధృష్టద్యుమ్నుడే ఎక్కువగా బాణాలను కోల్పోయాడు. ద్రోణుడు వేసిన ఒక బాణం వల్ల ధృష్టద్యుమ్నుని రథసారథి చనిపోయాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు రథాన్ని దిగి ఒక గదను తీసుకొని ద్రోణుడిపైకి యుద్ధం చేయడానికి వెళ్తాడు. కానీ ద్రోణాచార్యుడిని ఎదిరించలేకపోతాడు. ధృష్టద్యుమ్నుడు పడుతున్న అవస్థను చూసి భీముడు ద్రోణుడిపైన బాణాల వర్షం కురిపిస్తాడు.
ఆ తరువాత భీముడు తన రథం మీదకి దృష్టజమ్ముణ్ణి ఎక్కించుకుంటాడు. భీముణ్ణి చూసిన దుర్యోధనుడు తన పైకి కళింగ సేనని పంపిస్తాడు. భీముడి పైకి వచ్చిన కళింగ యోధులను మృత్యువే శత్రువుల మధ్య ఉన్నట్టు భీముడు శత్రువులను చీల్చి చెండాడుతున్నాడు. ఇదంతా చూసిన భీష్ముడు ద్రోణాచార్యుడికి సహాయంగా మరికొంతమంది సైనికుల్ని పంపిస్తాడు. సాత్యకి ఇంకా అభిమన్యుడు భీముడికి సహాయంగా వస్తారు. సాత్యకి వేసిన ఒక బాణం వల్ల భీష్ముడి రథసారథుడికి తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. రథసారథి లేకపోవడంతో గుర్రాలు రథాన్ని ఇష్టం వచ్చినట్టు యుద్ధభూమిలో తిప్పుతున్నాయి. ఆ గుర్రాలు భీష్ముడి రథాన్ని యుద్ధభూమి నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోతాయి. భీష్ముడి రథం యుద్ధభూమి నుంచి బయటకు వెళ్ళిపోగానే పాండవ సైన్యం ఎంతో సంతోషించింది. ఆ సమయంలో పాండవులు కౌరవుల మీద ఒక గొప్ప యుద్ధాన్ని చేశారు. రెండవ రోజు యుద్ధంలో కౌరవ సైన్యం ఎక్కువగానే నష్టపోయింది. ఇదంతా అర్జునుడి పరాక్రమం వల్లనే జరిగింది. మొదటి రోజు యుద్ధంలో కౌరవులకు విజయం కలగడం వల్ల కౌరవ నాయకులలో అహంకారం ఇంకా గర్వం పెరిగిపోయింది. కానీ రెండో రోజు యుద్ధం చూసి సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు తమ ప్రాణాలని ఎలా కాపాడుకోవాలని అనుకుంటున్నారు. చివరికి సూర్యాస్తమయం అవ్వడంతో యుద్ధం ఆగిపోయింది. రెండవ రోజు జరిగిన యుద్ధంలో అర్జునుడి పోరాటాన్ని చూసి వారి సైన్యం మొత్తానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. రెండవ రోజు యుద్ధంలో పాండవులదే పైచేయి అయింది. మూడవ రోజు యుద్ధంలో భీష్ముడు తన సైన్యంతో గరుడ వ్యూహంలో ముందుకు వెళ్తున్నాడు. దుర్యోధనుడు కూడా ఆ గరుడ వ్యూహం వెనకనే తన సైన్యంతో వస్తున్నాడు. మూడవ రోజు యుద్ధంలో కౌరవులు చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు పాండవులు కూడా తమ సైన్యాన్ని ఒక చక్కటి నైపుణ్యంలో ఏర్పాటు చేసుకున్నారు. అర్జునుడు ఇంకా ధృష్టద్యుమ్నుడు శత్రు సైన్య గరుడ వ్యూహాన్ని ఛేదించడానికి తమ సైన్యాన్ని కూడా ఒక వ్యూహంగా ఏర్పాటు చేశారు. పాండవులు ఎలాంటి వ్యూహం వేసి కౌరవులను ఎలా ఎదుర్కొన్నారో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరికైనా పాండవులు వేసిన వ్యూహం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.